ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. తెలంగాణలో పత్తి సాధారణ విస్తీర్ణం 40 లక్షల ఎకరాలు కాగా 50 లక్షల ఎకరాలకు పైగా సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఏటా 12 నుండి 15 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పత్తి పంటకు తొలి దశలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం మనకి వానాకాలం 2023 కాలం మొదలయ్యేటువంటి సమయం. ముఖ్యంగా మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి ఈ పత్తి వేసుకోవడానికి రైతులు అన్ని దుక్కులు సిద్ధం చేసుకొని మామూలుగా తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం. ముఖ్యంగా మనకు పత్తిలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి అంటే తొలి దశ నుంచి తర్వాత పంట ప్రతి ఒక్క దశను అనుసరించి మనకు రకరకాల చీడపీడలు అనేటివి వాతావరణంతో ముడిపడి మనకు పంట నాశించి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట నాశించే చీడపీడలను గుర్తించి మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా రైతు సోదరులు పత్తి తొలి దశలో ఆశించేటువంటి చీడపీడలు గుర్తించడంలో భాగంగా మనం విత్తన శుద్ధి, ముఖ్యంగా పత్తి రైతులు ప్రతి ఒక్కరు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాల మీదనే ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ హైబ్రిడ్ విత్తనాలు ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి చేసి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా విత్తన శుద్ధి జరగలేదు అని అనుమానం ఉంటే రైతు సోదరులు 1 కేజీ విత్తనానికి ఒక 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్ 70 WS అనేటువంటి మందును లేదా 4 గ్రాముల థైమిథాక్సమ్ 70 WS అనేటువంటి మందుతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తర్వాత తామరపులు అనేటివి మనకు పంటను ఆశించకుండా పంటను కాపాడుకునేటువంటి అవకాశం అనేది మనకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క మనకు అధిక వర్షాలు కురిసేటువంటి ప్రాంతం కాబట్టి మనకు ఈ పత్తిలో ఆశించేటువంటి వేరుకుళ్ళు, వడలు తెగులు అనేటివి మనకు ఆశించకుండా ఉండాలంటే 1 కేజీ విత్తనానికి మనం 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదంటే సూడోమోనాస్తో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వీటికి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు జిగురు వంటి పదార్థాలు వాడుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు పత్తి విత్తనం మొలకెత్తిన తర్వాత తొలి దశలో ముఖ్యంగా పచ్చదోమ మనకు ఎప్పుడైతే అధిక వర్షాలు పడి మబ్బులు పట్టినటువంటి సమయంలో ఈ పచ్చదోమ అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క లక్షణాలను మనం గుర్తించడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. మనకు ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచుల వెంబడి మనకు మాడుకుంటూ ఎర్రబడి ఆకు అనేది లోపలికి ముడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పచ్చదోమను గుర్తించిన వెంటనే మనం 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm అంటే దీన్ని అజాడిరెక్టిన్ 1500 ppm అంటాం. ఈ మందును కనుక మనం 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను సమర్థవంతంగా తొలి దశలో ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క పచ్చదోమ ఆర్థిక నష్టపరిమితి స్థాయి మించినట్లయితే మనం వాడేటువంటి ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.25 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొంచెం చల్లని వాతావరణంలో ఈ యొక్క పేనుబంక అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా మనం పచ్చదోమకు వాడినటువంటి రసాయనిక మందులనే వాడి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం పత్తి సాగు చేసేటువంటి రైతులకు ఈ యొక్క తొలి దశలో విచక్షణ రహితంగా రసాయనిక క్రిమి సంహారకాలు వాడకుండా మనం కాండానికి పూత పూసే పద్ధతి అనేది మనం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా దీన్ని వాడడం వల్ల ఏంటంటే రైతు సోదరులకు తొలి దశలో మనకు పంటకు హాని చేసే ఈ యొక్క చీడపీడలతో పాటు పంటకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు కూడా ఉంటాయి. కాబట్టి మనం విచక్షణ రహితంగా ఈ యొక్క రసాయనిక మందులు వాడినప్పుడు మిత్ర పురుగుల సంఖ్య తగ్గిపోయి వీటి యొక్క ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాండానికి పూత పూసే పద్ధతిలో ఒక 2 మందులు అంటే మొక్క పంట దశలో 30 రోజుల దశ, 45 రోజుల దశ, తర్వాత 60 రోజుల దశలో 3 సార్లు కాండానికి బొట్టు పెట్టుకున్నట్లయితే
మనం ఈ యొక్క పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే 30 రోజుల దశలో కాండానికి పూత పూసే పద్ధతికి వెళ్ళినప్పుడు మనం 1:4 అంటే ఒక పాలు మందు ఉంటే 4 పాలు నీళ్లు కలుపుకొని మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుతోని కాండానికి పూత పూసే పద్ధతిలో ఈ యొక్క మందును వాడాల్సి ఉంటుంది. అలాగే ఇమ్లాక్లోప్రిడ్, మనకు ఫ్లోనికామిడ్, ఈ 2 మందుల్ని మనం 45 రోజుల దశలో 65 రోజుల దశలో 1:20 నిష్పత్తిలో కనుక మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పూసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ, పేనుబంక, తర్వాత తామర పురుగు, తెల్లదోమలు కూడా మనకు సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే తెల్లదోమ చూసుకున్నట్లయితే మనకు తొలి దశలతో పాటు అక్టోబర్ మాసంలో మనకు చలి వాతావరణం వచ్చినప్పుడు ఈ యొక్క తెల్లదోమ అనేది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఉధృతిని తగ్గించుకోవడానికి మనం పసుపు రంగు జిగురు అట్టలను కనుక మనం ఒక ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకొని చాలా తక్కువ క్రిమి సంహారకాలతో పురుగు ఉధృతిని అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ముఖ్యంగా మనకు ఈ యొక్క తామర పురుగులు ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండి బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో, ఉడకపోత వాతావరణం ఎప్పుడు వస్తుందో మనకు ఈ యొక్క తామర పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు కూడా మనం పైన చెప్పినటువంటి రసాయనిక మందుల్ని మార్చి వినియోగించడం ద్వారా పురుగు ఉధృతిని తొలి దశలోనే మనం అదుపులో పెట్టుకొని అధిక దిగుబడులు ఆర్జించేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య. కాబట్టి ముఖ్యంగా పత్తి సాగు చేయాలనుకునే రైతులు చాలా తక్కువ కాల పరిమితి కలిగినటువంటి హైబ్రిడ్ రకాలను ఎంచుకోవడం ఒకటి. తర్వాత పత్తి సాగు చేసే చేన్ల చుట్టూ ఈ తుతూర్ బెండ, కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం ఒకటి. తర్వాత మనకు ఇప్పుడు బీటీ, నాన్ బీటీ పత్తి విత్తనాలు అన్నీ కూడా కలిపే వస్తున్నాయి. కాబట్టి ఈ 2 రకాలని మనం సాగు చేసుకోవడం వల్ల ఈ యొక్క పురుగు ఉధృతిని తొలి దశలోనే అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మనం గత 2-3 సంవత్సరాలుగా ఎవరైనా పత్తి సాగు చేసిన రైతులు ఉంటే ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది కూడా దొరుకుతుంది. అలాగే మనకు పంట 45 రోజుల దశలో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడంతో పాటు ఈ యొక్క వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుని 1 లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఒక 20 లీటర్ల ట్యాంకుకు 100 ml వేప మందును కలుపుకొని దానికి ఒక 20 గ్రాముల సర్ఫ్ను కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి పత్తి సాగు చేసే రైతులు ప్రస్తుతం ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని గుర్తించుకుంటూ పత్తి సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం. మార్కెట్లో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జూన్ నుండి ఆగస్టు వరకు ఈ పంటను నాటుతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు ఉండేవి. ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న ఈ పంట నుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పిలకలు, కొమ్మ కత్తిరింపులతో పాటు సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య. పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువగా ఉండడం, మార్కెట్ ధరలు పెరగడం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు గ్రీన్ హౌజులలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతూ ఉండడంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రమే పూసే ఈ పంట 5-6 నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌజ్లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జూలైలో మొక్కలు నాటుతూ ఉంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తూ ఉంటాయి. అయితే పిలకల ద్వారా నాటుకున్న మొక్కల్లో శాఖీయ పెరుగుదల తక్కువగా ఉంటుంది. కొమ్మ కత్తిరింపుల ద్వారా వచ్చిన మొక్కల్లో పూర్తిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్క బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకుని ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి. అవి పిలక మొక్కలుగా తయారై జూన్, జూలైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా ఉంటుంది.
ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య. శీతాకాలంలో వచ్చేటువంటి పూలల్లో ప్రధానమైనది చామంతి. ఈ చామంతి అనేది ముఖ్యంగా మనము షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అని కూడా అంటాము. సాధారణంగా మనము వర్షాకాలంలో నాటుకొని పూల యొక్క దిగుబడి మాత్రం మనము శీతాకాలంలో గమనించడం జరుగుతుంది. చామంతి మనం 2 రకాలుగా ప్రవర్ధనం చేసుకోవచ్చు. ఒకటి పిలకల ద్వారా మరియు 2 కొమ్మ కత్తిరింపుల ద్వారా. ఈ పిలకల ద్వారా అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పాత చామంతి మొక్కకు వచ్చేటువంటి పిలకలను మనము వేరు చేసి వాటిని ప్రధాన పొలంలో నాటుకోవడం. అదే కొమ్మ కత్తిరింపుల విషయానికి వస్తే ఈ లేత కొమ్మల్ని కనుక మనము ఒక 3 అంగుళాలు ఉన్నటువంటి కొమ్మలను కత్తిరించుకొని వీటిని ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ ద్రావణంలో ముంచుకొని తిరిగి కోకోపీట్తో నింపినటువంటి ప్రోట్రేలలో మనం నాటుకోవాలి. ఈ ఏప్రిల్ మే మాసంలో వీటిని నాటుకున్నట్లయితే మనకు 20-25 రోజులలో దీంట్లో మనము వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం అనేది గమనిస్తాము. వర్షాకాలంలో జూన్ జూలై మాసంలో వర్షాలు అధికంగా పడ్డప్పుడు చామంతిలో మనకు వేరుకులు తెగులు అనేది ప్రధానంగా ఆశిస్తుంది. కాబట్టి మనము ఎత్తైన బెడ్లలో కనుక చామంతిని నాటుకున్నట్లయితే దీని యొక్క కొంచెం వరకు ఈ తెగుల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చామంతిలో కలుపు అనేది ప్రధాన సమస్య కాబట్టి మనం ఈ మల్చింగ్ని ఉపయోగించినట్లయితే కొంతవరకు మనం సాగు ఖర్చును తగ్గించుకొని దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ప్రధాన పొలం తయారు చేసుకున్నాక ఒక 10 టన్నుల పశువుల ఎరువుని మనము పొలంలో వేసి బాగా కలియదున్నాలి. నత్రజనిని ఇచ్చేటువంటి ఎరువులు 60 నుంచి 80 కిలోల నత్రజని మరియు 30 నుంచి 40 కిలోల భాస్వరం మరియు 60 నుంచి 80 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను మనము చామంతికి 1 ఎకరా సాగుకి ఉపయోగించవచ్చు. తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసొస్తోంది. సాగు ఆరంభం నుంచి ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వానాకాలం పెసర సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా, గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22,000 ఎకరాల్లో రైతులు పెసరను సాగు చేస్తూ ఉంటారు. అయితే రకాల ఎంపిక, మొక్కల మధ్య దూరం పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలం 2021లో కనుక చూసుకున్నట్లయితే 22,000 ఎకరాలలో పెసర సాగు చేసే అవకాశం ఉంది. ఈ పెసర పంట సాగు చేసే ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే పూర్తి మెట్ట పంటగా సాగు చేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల వరి కన్నా ముందు పచ్చిరొట్టె పైరుగా కానీ లేదా విత్తనానికి కానీ వరి కంటే ముందు సాగు చేయడానికి అవకాశం ఉంది. అయితే పెసర సాగు చేసే నేలలు కనుక చూసుకున్నట్లయితే అన్ని నేలలు పెసర సాగుకి బాగా అనుకూలం. సమయం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు తొలకరి వర్షాల సమయంలో జూన్ 15 నుంచి మొదలుపెట్టి జూలై 15 వరకు ఈ పంటని విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలైతే కనుక కనీసం పైపొర 60 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత, అదే బరువాటి నేలలు కనుక చూసుకున్నట్లయితే 75 కనీసం 60 నుంచి 75 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత, అంటే నేల మంచి పదును ఉన్న సమయంలో కనుక ఇది విత్తుకున్నట్లయితే నేలలో ఉన్న భూమిలో ఉన్న వేడి తగ్గి విత్తనం మంచి మొలక రావడానికి అవకాశం ఉంటుంది. పెసరలో కనుక రకాలు చూసుకున్నట్లయితే సాధారణంగా పెసరలో మనకి ఖమ్మం జిల్లా మదిర రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి మదిర
295 రకం కానీ, లేదా మదిర 347 రకం కానీ, లేదా 351 కానీ రకాలు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి రిలీజ్ అయినటువంటి వరంగల్ 37 కానీ, వరంగల్ 42 అంటే యాదాద్రి ఇలాంటి రకాలు కానీ ఏదైనా సాగు చేసుకోవచ్చు. పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే తర్వాత అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ 42 అనే రకం పల్లాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. సాధారణంగా ఏ రకమైనా కానీ 60 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. విత్తనాల తర్వాత మనం విత్తనం వేయడం ఎంత ముఖ్యమో ఈ విత్తనానికి విత్తన శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యంగా భావించాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే పెసరకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతోటి 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత బయో ఫెర్టిలైజర్ అయినటువంటి ట్రైకోడర్మా కానీ లేదా రైజోబియం కానీ దేనితో కానీ విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టి విత్తనాన్ని విత్తుకున్నట్లయితే చాలా వరకు అంటే మొదట 15 నుంచి 20 రోజుల వరకు వచ్చి చీడపీడల నుంచి చాలా వరకు మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇది ఎకరానికి వచ్చేసి వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 6 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. విత్తు పద్ధతి కనుక చూసుకున్నట్లయితే నేరుగా వెదజల్లడం కానీ లేదా సాళ్ళల్లో విత్తుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇట్లా సాళ్ళల్లో విత్తుకున్నట్లయితే వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో కనుక విత్తుకున్నట్లయితే మంచి సాంద్రత రావడానికి అవకాశం ఉంది. పంట విత్తుకున్న 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మొదటగా వచ్చే ఏ విధమైన కలుపు నుంచి కానీ పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం చేతైనా వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతర్కృషి చేయలేని నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఇమాజతాపైర్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకి కలుపు కానీ లేదా గడ్డి జాతి కలుపు కానీ ఏదైనా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతర్కృషి చేసుకోవడానికి కనుక సాధ్యమైతే కనుక 30 రోజుల లోపల కలుపు ఏ విధమైన కలుపు లేకుండా పంటను కనుక కాపాడుకున్నట్లయితే ఆ తర్వాత ఎటువంటి కలుపు యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉండదు. పెసర వర్షాధారపు పంట కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు అందించాలి. ముఖ్యంగా పెసర సాగులో కలుపు నివారణతో పాటు చీడపీడల నివారణ కూడా కీలకం. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందే అవకాశముంటుంది. చీడపీడలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మొదట 10 నుంచి 15 రోజులప్పుడు మనకి విత్తనం మొలకవెత్తిన వెంటనే చిత్తపురుగులు అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు గాను క్లోరోపైరిఫాస్ అనే ఒక మందు చీడపీడల మందును ఎకరానికి 1 లీటర్కి 2.5 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది వానాకాలంలో పండించే పంట కనుక ఒకవేళ నీరు పెట్టలేని పక్షంలో ఏదైనా బెట్ట పరిస్థితులు కనుక వచ్చినప్పుడు కీలక దశలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా విత్తిన వెంటనే ఒకసారి, తర్వాత పూత దశలో ఒకసారి, పిందె దశలో ఒకసారి, నీటి కాయలో గింజ నిండేటప్పుడు ఒకసారి ఈ కనుక కీలక దశలుగా గుర్తించుకొని ఇప్పుడు కనుక నీరు పెట్టుకున్నట్లయితే మనకి చాలా వరకు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పెసరలో ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కనుక సాగు చేసినట్లయితే ఒక 5% 1-2 మొక్కలు అక్కడక్కడ చూసుకోవడం మనకి పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు కనపడతాయి. అలాంటి నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఆ 1-2 మొక్కల్ని పీకినట్లయితే చాలా వరకు ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పల్లాకు తెగులు తట్టుకొని రకాలు కనుక సాగు చేసినట్లయితే మనకి సాధారణంగా పల్లాకు తెగులు అనేది రసం పీల్చే పురుగుల వరకు ఎక్కువ వస్తుంది. కాబట్టి రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రైజోఫాస్ కానీ ఎస్టామిప్రైడ్ కానీ ఇట్లా థయోమిథాక్సమ్ కానీ ఇట్లాంటి ఏ మందులైనా పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొక చీడ కనుక చూసుకున్నట్లయితే పూత పిందె దశలో మారుకా మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. మారుకా మచ్చల పురుగు కనుక చూసుకున్నట్లయితే ఇది కనుక ఆశించినట్లయితే దాని నివారణ కనుక క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 1 లీటర్ నీటికి 0.6 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. పంట కోత నూర్పిడి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 80% వరకు పంట కాయలన్నీ తయారై లోపల గింజ తయారైంది అని అనుకున్న తర్వాత మనుషులతో కానీ లేదా అంటే మిషన్తో కానీ పంట కోత కోయించుకోవచ్చు. పంట కోత కోసిన తర్వాత ఈ కాయలన్నీ కొంచెం ఎండబెట్టిన తర్వాత సరి అయిన తేమ శాతానికి కొంచెం తేమ తగ్గిన తర్వాతే వాటిని నూర్పిడి చేసుకొని గింజ ఆరబెట్టుకోవడానికైతే మంచి దిగుబడి రావచ్చే అవకాశం ఉంది. రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ఎక్కువగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు అంతర పంటలు సాగు చేసి పెట్టుబడులు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మంచి లాభాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది పొడవునా అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏపీలో లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నారు రైతులు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం ఇందుకు కారణం. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు 9 నెలలు సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి తోటల్లో అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతూ ఉంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు నడింపల్లి సత్యనారాయణ రాజు ఎకరం అరటి తోటలో అంతర పంటగా నిమ్మను సాగు చేస్తున్నారు. అరటి, నిమ్మ మొక్కలను నాటి 2 ఏళ్లు పూర్తవుతుంది. అరటి తోట ఈ ఏడాదితో పంట పూర్తవుతుండగా మరో 6 నెలల్లో నిమ్మ మొక్కల నుండి దిగుబడి ప్రారంభం కానుంది. ఎకరం నేలలో సాగు చేశాను. అరటి, కర్పూర, చక్కెరకాయలు, నిమ్మ తోట వేసినాను. దుక్కు దున్నించిన తర్వాత రావులపాలెం వెళ్ళి నాణ్యమైన కర్పూర, చక్కెరకాయలు విత్తనాలు పట్టుకొచ్చి తోటలో పాతాను. నేను ఈ ఎకరం నేలకి 450 పిలకలు పట్టుకొచ్చి నేను ఈ తోటలో పాతాను. అరటి మొక్క 6 అడుగుల దూరంలో పాతే మొక్క బాగా వస్తుంది. 3 గజాలకి గాడి తవ్వి మట్టి ఎక్కేయాలి. నిమ్మ తోటలోనే చక్కెరకాయలకి ఎదుగుదలతో పాటు పురుగు కూడా పాగుతుంది. మోనా కూడా పశు సాఫో పురుగు మందు తెచ్చి కుట్టించుకోండి. చక్కెరకాయలకి అయితే పురుగు ఎక్కువ పడుతుంది. దానికి 15 రోజులకు ఒకసారి కొడతా ఉండాలి. కర్పూర దానికి అయితే అవసరం లేదు. బాగా ఎండదరపులో ఎండ కాస్తాను, సూర్యరశ్మి బాగా తగలాల తోటకి. చక్కెరకాయలు గెలకి అయితే ఒక 9 నెలలకు వస్తుంది గెల. కర్పూర అయితే 8 నెలలకే వస్తుంది. ఈ అరటి తోటకి మార్చి, ఏప్రిల్, మేలోనే 15 రోజులకి 10 రోజులకి తడి తోడుతూనే ఉండాలి. లేకపోతే అరటి చెట్లు నిలబడవు, పడిపోతూ ఉంటాయి. అవి మనం ఏ వారానికి 15 రోజులకు ఒకసారి తడి తోడుకుంటూ ఉంటే అరటి చెట్లు నిలబడగలదు. బోట్లు పెట్టాలి, లేకపోతే ఎండలకే బాగా పడిపోతాయి, ఎర్రబడిపోతాయి. నేను తోటకి గెడలు మాత్రం చక్కెరకాయల తోటకి కంపల్సరీ ఎదురుగెళ్ళ కొనాలా. 400 పిలకలకి నేను ఇంచుమించు ప్రతి చెట్టుకి కూడా కొట్టేసిన తర్వాత ఇంకో చెట్టుకి అలాగో 150 గెడల దాకా కొన్నాను. గెడ వచ్చి 100 రూపాయలకు కొన్నాను నేను. ఆ తోటలో హస్తాలు దిగుబడి చక్కెరకాయలు అయితే 4, 5, 6 కూడా వేస్తుంది. కర్పూర అయితే మాత్రం 10 హస్తాలు వేస్తుందండి. రేట్ అయితే కర్పూరకి కొద్ది తక్కువ ఉంటుందండి. చక్కెరకాయలు అయితే మరి అందరూ వాడతారు కదండి. చెట్టు వచ్చి చక్కెరకాయల చెట్టు 10 అడుగులు ఎదుగుతుందండి. దాని కింద పిలకలు మాత్రం 10, 8 అలా ఉంటాయి. దాన్ని బాగుంటే 2 పిలకలు ఉంచుతాం. కనవంతా కోసేసి మనుషులు ఎట్టి తవ్వించేస్తానండి. నీట్గా ఓ చెట్టు నాశకం ఉంటే ఓ పిలక ఉంచుతామండి. ఓ చెట్టు గడ్డ బాగుంటే 2 పిలకలు ఉంచుతామండి. ఇది అరటి తోట మొదటి సంవత్సరం పెట్టుబడి అండి. సంవత్సరానికి కూలీలు అవుతామనండి, గడ్డలు అవుతామనండి, పెంట అవనండి, మట్టి అవనండి అని కూలీలతో సహా ఓ 80,000, 90,000 దాకా అవుతుందండి. అదేనా సక్రమంగా పంట చేతికొస్తే ఓ 1,00,000 రూపాయల దాకా మిగులుతుందండి. అదే గాలివాన, కోతులు బెడద ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అది పెట్టుబడి కూడా కష్టం అండి. అరటి తోటతోటి నిమ్మ మొక్క కూడా 150 మొక్కలు నిమ్మ తోట వేసాను. ఈ నిమ్మ మొక్కలకి వేసినందుకు ఖర్చు ఓ కూలీలతో సహా 15,000 దాకా అయ్యిందండి. నేను తోట 2 సంవత్సరాలు అయ్యిందండి. ఇంకొక 6 మాసాలకి కాపుకి వస్తుందండి తోట. రోజు 15 రోజులకు ఒకసారి తడి తోడుతూ ఉండాలండి.